జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. రైతు రాజ్యం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్నింట్లో నట్టేట ముంచింది. రామారెడ్డి మండలం బీఆర్ఎస్ నాయకులు సమావేశం. కామారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ రామారెడ్డి మండలం ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పడిగేల శ్రీనివాస్ తో కలిసి మాట్లాడటం జరిగింది. చింతకు చేరదామని వచ్చి ఇవాళ తెలంగాణ ప్రజలను నట్టేట ముంచిన వైనం కనిపిస్తుంది. ఏదో సాధిస్తాం అని చెప్పేసి కేసీఆర్ గారి మీద, తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి ప్రభుత్వం మీద అసత్య ప్రచారాలు చేసి ఇవాళ ఓట్లు దండుకొని తీరా గద్దెనెక్కినాక చూస్తే ఇవాళ నట్టేట ముంచినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు అరిగోస, వాళ్ళు వరి పండిస్తే వాళ్ళ అరిగోస చూడడం జరుగుతుంది. గతంలో వడ్లు కోసుడు ఆలస్యం లేదు, కళ్ళాలను ఏర్పాటు చేసేసి ఇవాళ ధాన్యం తొందరగా వచ్చినట్టు లారీలను ఎగుమతి చేసేది ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోసినాక 15-20 రోజులు కళ్ళాల దగ్గరనే ఎదురు చూసే పరిస్థితి. ఇవాళ ఆ తీసుకుపోయిన ధాన్యానికి కూడా 15 రోజులు 20 రోజులకు పైసలు పంపించడం, తర్వాత బోనస్ ఇస్తాము సన్న రకానికి అని చెప్పేసి ప్రగల్భాలు వలుతూ ఇప్పటికీ నాట్లేసే టైం వచ్చినా కానీ ఇంకా బోనస్ రాని పరిస్థితి. మరి అలా రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ పండించిన పంటకు ఇప్పటిదాకా బోనస్ ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి. అలాగే ఇవాళ నాట్ల సీజన్ స్టార్ట్ అయింది, మరి ఇప్పటికీ కూడా సరియగు సేంద్రియ ఎరువులు అందుబాటులో లేవు. మరి కేసీఆర్ గారి ప్రభుత్వం వరి కోతలు ఎప్పుడైతే మొదలైతాయో అప్పుడే వచ్చే నాట్ల కోసం ఎరువులను సిద్ధం చేసేది. ఏ ఒక్క రోజు కూడా 10 సంవత్సరాల పాలనలో లైన్లు కట్టిన దాఖలా లేవు. ఇవాళ ఎరువుల కోసం ఎదురు చూసే పరిస్థితి లేదు. ఎరువులు ఎప్పుడు వస్తాయో అని కాదు, ఎరువులు తీసుకొని చల్లుదామని డైరెక్ట్ నేరుగా రైతులు సొసైటీ వద్ద తీసుకొని వెళ్ళిపోతుండే. మరి ఇవాళ మళ్ళా చూస్తే 10 ఏళ్ళు వెనుక కాదు, మళ్ళా రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం రోజులు గుర్తుకొచ్చేటట్టు చేస్తుండే రేవంత్ రెడ్డి గారు. ఇవాళ గదే చెప్పుల లైను, మళ్ళా అదే కుస్తీల పోటీ. రామారెడ్డిలా గతంలో కూడా ఒక రైతు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో లైన్ కట్టి చనిపోవడం జరిగింది. మళ్ళా ఇవాళ రైతు చావులే గత అనే పరిస్థితి మాకు ఎదురవుతుంది. ఎందుకంటే 200 బస్తాల జీలుగు ఇవాళ ఎటుగాని పరిస్థితిలో 200 బస్తాలు పంపించడం జరిగింది. మరి దానికి కూడా గతంలో కంటే ఒక బస్తాకి 1.5 బస్తా యాడ్ చేసి 2.5 బస్తాలు కేసీఆర్ గారు ఇస్తే ఇవాళ గవే పైసల్లో ఒక సంచి 75 కిలోల బ్యాగు ధరను 30 కిలోలకి వేయడం జరిగింది. మరి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఫస్ట్ వెంటనే రైతులకు బోనస్ ఇవ్వాలి, మళ్ళీ ఇవాళ పెరిగిన ధరలు కూడా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి. రైతు రాజ్యం అని ఏదైతే చెప్తున్నావో ఇవాళ 500 రూపాయల బోనస్ ఇచ్చి సంచికి 1300 రూపాయలు పెంచి 3 రేట్లు నువ్వే తీసుకున్న తర్వాత ఇక రైతులకు నువ్వు ఉపకారం చేసింది ఏంది, ఈ బోనస్ లేంది. కాబట్టి సకాలంలో రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచాలి. తర్వాత సన్న వడ్లకి ఎప్పుడైతే బోనస్ ప్రకటించినావో వెంటనే రైతు ఖాతాలలో జమ చేయాలి. రైతు వ్యతిరేక ప్రభుత్వం కాదు రేవంత్ సర్కార్ అంటే, కేసీఆర్ గారి లాగానే ఉంటున్నాము అని చెప్పేసి ఇవాళ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఇవాళ నువ్వు రైతులకు పండించిన ధాన్యానికే కాదు, ఇవాళ రైతులకు కూడా ఎన్నో విధాలుగా నువ్వు అమలు కానీ హామీలు ఇచ్చినావు. రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, వాటిని ఈ సీజన్ పంట సీజన్ ముగించే వరకన్నా మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఇవాళ 2.5 సంవత్సరాల దాకా ఎదురు చూసినటువంటి రైతు ఇంకో 2.5 సంవత్సరాల దాకా మీ ప్రభుత్వంపై నిందలు వేసేదాకా చూసుకోకుండా సగం పూర్తయినాకన్నా నువ్వు పైసలు ఇస్తావేమో అనే ఆశతో ఎదురు చూస్తుండు. ఇవాళ రైతు గోసను చూడలేకన్నా తొందరగా రుణమాఫీ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ రైతులకు అన్ని విధాల నట్టేంట ముంచింది. కాబట్టి ఈరోజు రామారెడ్డి మండల్ మా బీఆర్ఎస్ శాఖ నుంచి మేము ఒకటే చెప్తున్నాం. మా ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి కావచ్చు, ఇంకా మా మాజీ డైరెక్టర్ శ్రీని కావచ్చు, ఉప సర్పంచ్ ప్రసాద్ కావచ్చు, రవీందర్ రెడ్డి, ఇంకా చాలామంది, మా ఎంపీటీసీ రాజేందర్ గారు, ఇంకా మా మాజీ జనరల్ సెక్రటరీ ప్రవీణ్, మన మైపాల్ గారి ఆధ్వర్యంలో, సుధాకర్ గారి అందరి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు మన వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి. ఎక్కడ చూసినా మన విత్తనాల కొరత ఉంది. ఇలా రైతులు చీలుగులు పెజ్జన్ములు ఇచ్చిన పాపాన కూడా లేదు ప్రభుత్వం. ముఖ్యంగా రామారెడ్డి మండలంలో 11,000 ఎకరాల వరి విస్తీర్ణం ఉంటే
ఈరోజు 200 బస్తాలు, ముష్టి 200 బస్తాలు అంటే దగ్గర ఒక 500 ఎకరాలకు వస్తుంది. ఆ జీలుగులకు పొద్దున 500 మంది లైన్ కట్టి చెప్పుల లైన్ పెట్టి 4 గంటల నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఒకటే చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా మీరు రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ముఖ్యమంత్రి గారికి, మా గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు పచ్చి రొట్టె ఎరువులైన జీలుగులు, పెజ్జానుములు సకాలంలో సబ్సిడీతో అందించినాం. గతంలో ఉన్న 30 కిలోల బ్యాగును 844 రూపాయలకు ఇస్తే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 2138 రూపాయలకు ఇవాళ ఇస్తురంటే ఎంత దారుణము. ఒక బ్యాగ్ ఎంబడ దగ్గర 1300 రూపాయలు ఎక్కువ పెంచారు ఒక సంవత్సరంలోనే. కాబట్టి మేము చెప్పేది ఒకటే, గతంలో ఇచ్చిన రేటు 844 రూపాయలకు జీలుగులు, పెజ్జానుములు కూడా అందియాలి. అదేవిధంగా ప్రతి మండలానికి ఈ పెజ్జానుములు, జీలుగుల కొరత లేకుండా కూడా సప్లై అయ్యే. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దగ్గర మా రామారెడ్డి మండలానికి 1500 బస్తాల జీలుగులు, 350 బస్తాల పెజ్జానుములు వస్తుండే. ఈరోజు చూస్తే ముష్టి 200 బస్తాలు ఇచ్చారు. మేము మొన్న జేడీఏ గారికి, డిస్ట్రిక్ట్ డైరెక్టర్ కూడా, అగ్రికల్చర్ డైరెక్టర్కి మాట్లాడినాం. ఎందుకంటే 200 బస్తాలు ఎవరికి సరిపోవు. గతంలో రసాయన ఎరువులు పండించకుండా రైతులు ఇప్పుడు సేంద్రియ ఎరువులకు అలవాటు పడుతున్నారు. అందులో ముఖ్యంగా పెజ్జానుములు కావచ్చు, జీలుగులకు మా ప్రాంతంలో రైతులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే దిగుబడి పెరగాలని. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని రైతులకు కొరత లేకుండా చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. లేని ఏడల మేము పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తా రోకాలు చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.